అప్పట్లో పెద్దలు ఊరికి అనలేదు, ఎన్ని కళ్ళున్నా మేలుకోలేరు, చిరుత పంజ దెబ్బకి కాలమాగదు అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న రాత్రి మా పెదనాన్న వాళ్ళ గొర్రె మందలో నుంచి ఒక గొర్రెనైతే చిరుత ఎత్తుకెళ్ళిపోయింది. సో దాన్ని చూడడానికి మేమైతే ఆ చిరుత ఉండే స్థావరానికి వెళ్ళాము ఫ్రెండ్స్తో. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మా వాడైతే అది ఉండే పారిపోతుంది, వాళ్ళైతే వేస్తున్నాడు. రండి రే, ఉండదు మరి అంత భయం ఎందుకు? నేనున్నా కదా నిన్ను పట్టించి పారిపోవడానికి, పదా దగ్గర పడింది. గైస్ బ్లడ్ కనిపిస్తుందా? ఇట్లా వచ్చింది గైస్, అది గొర్రెని తీసుకొని ఇంత చిక్కుల్లో వచ్చి బ్లడ్ ఎట్లా పడుతుంది. పదరా, ఉండదు పదా. నన్ను ఇమ్మంటావా? పుర్రే ఉంది ఇలా నాడుందిరా. ఓ గాయస్, ఇదే అనమాట దాని స్థావరము. మీరు చూసినట్లయితే అరే ఇంతకుముందు చాలా తినిందిరా ఇదైతే. ఇప్పుడే కాదు, ఇంతకుముందు అమ్మా ఎన్ని ఉన్నారా ఇక్కడ గైస్? బ్లడ్ ఎన్ని పొరలు ఉన్నాయా తెలుసా నీకు? ఎముకలు గైస్. ఇది రీసెంట్ కాదు, ఇది చాలా రోజుల క్రితం. ఇది అంటే ఇక్కడే వేసుకొని తింటా ఉంటుంది. ఆడకూడదు ఎముకలు ఆడి. ఇంకా రీసెంట్ తలకాయ, రీసెంట్ కాదు ఇది. అగండి గైస్, ఓ మై గాడ్, ఒడి అమ్మ చిరుత. ఇదల్లా ఎట్లా ఇక్కడ కానీ ఇంకా ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళాం గైస్. మనం అయితే ఇప్పుడు ఇంకా చాలా చూసింది. ఇదంతా దాని స్థావరం అనమాట. ఇక్కడ చెప్పు కేకు. అమ్మ లోపల కొంచెం భయం వేసింది. ఇందులోకి మనం పోయింది ఇప్పుడు. ఒక వ్యూ మొత్తం